అవని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా కడుపున కారణ జన్మరాలు అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డ పుడుతుంది. సిద్ధేశ్వర స్వామి చెప్పారని మీరు చెప్పారు కదా, నేను ఎప్పుడు గర్భవతిని అవుతానా అని ఆలోచిస్తున్నాను బావా అని చెప్పి అవని అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కానీ తర్వాత మీ అక్క వచ్చి డాక్టర్ చెప్పిన మాటలు చెప్తుంటే నాకు చాలా భయం అనిపించింది. అమ్మ వాళ్ళు అమ్మవారి దయ ఉంటుందని మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడాను. కానీ నాకు కూడా ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. మా ఇంటి గురించి ఆలోచించి పైకి మాత్రం మామూలుగా ఉంటున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను బయట నుంచి వచ్చేసరికి మీరంతా కూడా చాలా సంతోషంగా కనిపించారు. ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఇంకా కూడా కనిపిస్తుంది. ఆ సంతోషాన్ని నిజం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అవని అంటూ ఉంటే, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. నీ జీవితం నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అదేంటి బావా కుటుంబానికి తల్లిదండ్రులకు మోసం చేసే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతుంటుంది. నువ్వు నా మెడలో తాళి కట్టినంత వరకు నా జీవితం వేరు, నా మెడలో తాళి కట్టిన తర్వాత నా జీవితం నీ జీవితం ఒకటయింది. నేను ఈ కుటుంబానికి రాకముందు నా కుటుంబం వేరు, ఈ కుటుంబానికి వచ్చిన తర్వాత ఇది మన కుటుంబం అయ్యింది. అలాంటప్పుడు ఇది నా కుటుంబం నీ జీవితం అని ఎలా మాట్లాడుతున్నావు బావా? నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మన పెళ్ళైనా కూడా అవ్వలేదని అమ్మ నాన్నల దగ్గర అబద్ధం చెప్పారు. నువ్వు ఏమడిగినా కూడా నిజమే చెప్తాను అవని, అడుగు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అడుగుతున్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అడుగు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అడిగేస్తున్నా బావా అని చెప్పి అవని అంటుంటుంది. డాక్టర్ చెప్పిన మాటల ప్రకారం నేను ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డను కనే పరిస్థితిలో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు డాక్టర్ వచ్చి బిడ్డ కావాలా నేను కావాలని అడిగితే నువ్వేమంటావు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వే కావాలంటాను అవని, తొలి చూపులోనే నిన్ను చూసి నీ ప్రేమలో పడ్డాను. మనిషికి 7 జన్మలు ఉంటాయి. 7 జన్మలకు నా ప్రియసకే నా భార్య కావాలని నేను కోరుకుంటాను. నువ్వు లేందే నేను లేను. ఈ శ్రీకర్కి భాగస్వామి అంటూ ఉంటే అది అవని మాత్రమే. బిడ్డలు వద్దనే నేను అనుకోను, కానీ బిడ్డ కావాలి. బిడ్డ నీ ఒడిలో ఉండాలి, నువ్వు నా గుండెలపై ఉండాలి, నీతో పాటు బిడ్డ కావాలి. ఇదే నిజం, నీ ప్రశ్నకు ఇదే సమాధానం అని చెప్పి శ్రీకర్ చెప్పగానే అవని శ్రీకర్ని హగ్ చేసుకుంటుంది. ఈ ప్రేమను చూస్తే చాలు నీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటి పరిస్థితులు రోజుకో విధంగా ఉంటున్నాయి, ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. గాయం వెనుక గాయం అన్నట్టు ఒక సమస్య నుండి బయటపడేలోపు మరో సమస్య ఎదురుగా ఉంటుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అవును వేద, వర్షం పడితే వరి పండించేవాడికి లాభం, ఉప్పు పండించేవాడికి నష్టం అన్నట్టు అవని బిడ్డని కంటే మనకి లాభం, కానీ అవనికి నష్టం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. స్వామీజీ చెప్పిన మాటలు విని సంతోషించే లోపే సుజాత వచ్చి డాక్టర్ చెప్పిన విషయాన్ని చెప్పింది. ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు వేద, ఏం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. తులసి లాంటి జాతకం కలిగిన కోడలు రావాలని చెప్పి మీ అమ్మా నాన్నలు వెతికితే నేను దొరికాను, కానీ నాలాంటి జాతకం కలిగిన కోడలు రావాలి మనం ఎంత వెతికినా కూడా దొరకలేదు. కానీ మనకు పుట్టబోయే మనవరాలికి అదే జాతకం ఉంటుందని, అలాంటి జాతకం గల మనవరాల్ని మనం వదులుకుంటే ఇక మీదట అలాంటి జాతకం గల అమ్మాయి మనకు దొరుకుతుందన్న నమ్మకం లేదు. నా తరువాత ఊరి జనం ఆర్తనాదాలు తెలుసుకోవాలన్నా, వాళ్ళ బాధలు తీర్చాలన్నా అవని గర్భం నుంచి ఆడబిడ్డ బయటకు రావాలి. ఊరు జనాల ఆకలి కేకలు మనకు వినిపించకూడదంటే పంచభూతాలు ఆశీర్వదించిన ఆ బిడ్డ మన ఇంటికి రావాలి. పల్లెటూరులో సస్యశ్యామలంగా ఉండాలంటే అవని క్షేమంగా ఉండి ఆ వరప్రసాదాన్ని మనకి ఇవ్వాలి. అవనికి ఉన్న భక్తే అవనిని కాపాడుతుంది. జ్యోతిష్య శాస్త్రానికి అంత చిక్కని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో జరిగాయి. అందుకే మన అవనికి ఏమీ జరగదని 100% నాకు నమ్మకం ఉంది. అవని ఇంకా గర్భవతి కాలేదు. కొన్ని రోజులు ఎదురు చూద్దాం, ఆ తర్వాత మన సమస్యకి అన్నపూర్ణదేవి పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవని పాలు తీసుకుని వేదవతి రూమ్కి వస్తుంది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం, రెస్ట్ తీసుకోపోయావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ఇప్పుడు కాస్త ఒళ్ళు తేలిగ్గానే ఉంది, ఏం పర్వాలేదు అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. వెళ్ళి రెస్ట్ తీసుకుపోమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు నా గురించే ఆలోచిస్తున్నారు కదా అత్తయ్య అని చెప్పి అవని అంటుంటుంది. అవునమ్మా, ఒక సంతోషం వెనుక ఒక బాధ ఉన్నట్టు, ఒక విషాదం వెనుక సంతోషం ఉన్నట్టు నీ జీవితం
ఇలా జరిగేసరికి ఆలోచనలో పడ్డాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి. నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నేను ఎప్పుడు కూడా మన కుటుంబం బాగు గురించి ఆలోచిస్తాను. మన ఇంటిని ఏదైనా ఆపద చుట్టుముడుతుందంటే నేను ముందుండాలి, మిగతా వాళ్ళంతా నా వెనక ఉండాలి. మన ఇంట్లోకి ఏదైనా సంతోషం వస్తుందంటే నేను వెనకుండాలి, అందరూ ముందుండాలి. నేను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు, కూతురుగా అడుగు పెట్టాను. మీలో అత్తామామల్ని చూడట్లేదు, శివపార్వతులను చూస్తున్నాను. మీ ఆశయంలో భాగస్వామి కావాలనుకుంటాను కానీ మీ ఆస్తిలో భాగం కావాలని కోరుకోను. మీలాంటి జాతకం గల బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. ఆ అదృష్టాన్ని ఎందుకు కాదనుకుంటాను? కారణ జన్మరాలకి జన్మనివ్వబోతున్నాను. దాన్ని ఎందుకు కాలదనుకుంటాను? ఈ విషయం గురించి మీరేం చింతించకండి అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని త్యాగం గురించి చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అవని మన ఇంటికి కోడలవటం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని నిర్ణయం చాలా క్లియర్గా ఉంది. ఇకపై అంతా అమ్మవారే చూసుకుంటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ అవని ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఉదయాన్నే గుడికి తీసుకురమ్మడం ఏమైనా కారణం ఉందా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు బావా. ఒకవైపు అత్తయ్య జాతకం గల బిడ్డ పుడుతుందన్న సంతోషం, మరోవైపు అక్క బిడ్డల్ని కనొద్దని చెప్తున్న తీరు, ఇదంతా కూడా గుర్తుకు వచ్చింది. అందుకే ఎటువంటి సమస్య రాకూడదని దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి తీసుకువెళ్ళన్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటే సరే పద అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా పూజారి దగ్గరికి వెళ్తారు. అర్చన చేయమంటామమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతుంటే అవునండి అని చెప్పి అవని అనగానే పేరేంటి అని చెప్పి పంతులు గారు అడగగానే నా పేరు మీదుగా పంతులు గారు, నా కడుపును పుట్టబోయే బిడ్డ మీద అని చెప్పి అవని అనగానే నీళ్ళు వసుకున్నావా తల్లి అని చెప్పి పంతులు గారు అడుగుతుంటారు. ఇంకా లేదు అని చెప్పి అవని అంటుంది. నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది. ఇంకా గర్భవతి కాలేదంటున్నావు, మరి బిడ్డ పేరు మీద అభిషేకం అర్చన చేయమంటున్నావు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే నా జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా విచిత్రంగానే ఉన్నాయి, అందుకే అలా పూజ చేయమంటున్నాను అని చెప్పి అవని చెప్పడంతో సరే తల్లి నేను పూజ చేస్తూ ఉంటాను, ఈ లోపల నువ్వు గుడి ప్రదక్షిణ చేసిరా అని చెప్పి పంతులు గారు అంటారు. పదబావ వెళ్దాం అని చెప్పి అవని అనగానే నువ్వు వెళ్ళావని నేను ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పి శ్రీకర్ అంటాడు. అదే గుడిలో జంగాల స్వామి ఉంటారు. పంతులు గారు నా భార్య కోరిక మీకు విచిత్రంగా అనిపించుండొచ్చు. మా ఇంటికి ఈ మధ్య ఒక గురువు గారు వచ్చారు. ఆయన నా భార్య కడుపున బంగారు బొమ్మ పుట్టబోతుందని చెప్పారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. మీకు సిద్ధేశ్వర స్వామి తెలుసా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే తెలుసు, ఆయనకి కాలజ్ఞానం బాగా తెలుసు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఆయనే చెప్పారు అని చెప్పి శ్రీకర్ చెప్పగానే అయితే ఆయన చెప్పిన విధంగా తప్పకుండా మీకు బంగారు బొమ్మ పుట్టబోతుంది, ఇలాంటిదేదో జరుగుంటుందని నేను అనుకున్నాను అని చెప్పి పంతులు గారు అంటారు. సరే నేను పూజ చేస్తాను అని చెప్పి పంతులు గారు గర్భగుడిలోకి వెళ్తారు. ఇక అవని గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు గాలుచి చెట్లు ఊగుతూ ఉంటాయి. జంగాల స్వామి అవని కోసం కట్టిన ఉయ్యాల కూడా ఊగుతూ ఉంటుంది. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. జంగాల స్వామి శంఖం ఊదుతూ ఉంటారు. అవని ప్రదక్షిణలు చేసుకుని పంతులు గారి దగ్గర రాగానే పంతులు గారు ఆశీర్వదిస్తారు. జంగాల స్వామి శంఖమూది అద్భుతం జరగబోతుంది, మరికొద్ది క్షణాల్లో మహా అద్భుతం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. మీరు అనుకున్న కోరిక త్వరలోనే తీరుతుంది అని పంతులు గారు అవనితో అనగానే సరే మేము బయలుదేరుతాం పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. మరోవైపు జంగాల స్వామి అద్భుతాలు అందరి విషయాల్లో జరగవు, కొందరి విషయాల్లో జరుగుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు జరగవు, కొన్ని గడియల్లో మాత్రమే జరుగుతాయి అని జంగాల స్వామి అంటూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా గుడిలో నుంచి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటూ ఉంటారు. ఇక ఆకాశంలో అమ్మవారు ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. ఉరుములు మెరుపులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. శివయ్య మూడో నేత్రం తెరుస్తాడు. బావా ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి అవని అంటూ ఉంటే పద అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇద్దరు కూడా గుడిలో నుంచి బయటకు వస్తూ ఉంటారు. సడన్గా అమ్మవారి ప్రతిరూపం అవని కడుపులోకి వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటారు. జరిగిపోయింది, మహా అద్భుతం జరిగిపోయింది అని చెప్పి జంగాల స్వామి సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలో అవని కడుపు పట్టుకుని బావా ఏదోలా ఉంది బావా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది అవని వాటర్ తీసుకురానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. లేదు బావా నా కడుపులో ఏదో అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. కడుపు నొప్పిగా ఉందా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక ఇంతలో అవని కళ్ళు తిరిగి పడిపోతుంది. అవని కళ్ళు తిరివవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అవని చుట్టుముడతారు. అప్పుడే అవనికి ట్రీట్మెంట్ చేసిన గైనకాలజిస్ట్ వస్తుంది. నేను గైనకాలజిస్ట్ని చెక్ చేయమంటారా అని చెప్పి డాక్టర్ అడగగానే చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు.
ఇక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే ప్రదక్షిణలు చేయగానే కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. లేదు, అవని ప్రెగ్నెంట్, అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. రియలీ మీరు చెప్పింది నిజమా డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. అవును నిజం అని చెప్పి డాక్టర్ అంటారు. అవని కళ్ళు తెరువు, అవని నీకు గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఏం జరిగింది బావా, అందరూ జనమేంటి చుట్టుముట్టారని అవని అడుగుతుంటే, నువ్వు కోరుకుంది జరిగింది అవని, సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఏమంటున్నారు పంతులు గారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవును అవని, నువ్వు ప్రెగ్నెంట్ అంట, ఇప్పుడే డాక్టర్ చెప్పారు. శ్రీకర్ అనగానే అవని డాక్టర్ వైపు చూసి మీరా అని అంటూ ఉంటుంటే, డాక్టర్ నీకు తెలుసా అవని శ్రీకర్ అడుగుతుంటాడు. అవనికి చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అక్క హాస్పిటల్కి తీసుకొచ్చారు, కానీ అవనికి పిల్లలు కనకూడదు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఏం చెప్పండి డాక్టర్, అవని పిల్లని కలాలని బలంగా కోరుకుంటుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.